ఛానలుకి స్వాగతం. రానున్న 72 గంటల్లో సింహరాశి వారి యొక్క జీవితంలో భారీ ప్రమాదం ఎదురుకాబోతోంది. దయచేసి నా మాట విని ఇలా తప్పించుకోండి. అయితే సింహరాశి వారి యొక్క జీవితంలో రానున్న 72 గంటల్లో ఎటువంటి ప్రమాదం సంభవించబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు, ఎటువంటి పరిహారాలు పాటించటం ద్వారా సింహరాశివారు ఆ ప్రమాదం నుండి తప్పించుకోగలుగుతారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అనుకోని మలుపులు రావటం సహజమే. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన గణనల ఆధారంగా రాశి ఫలితాలు మనకు ముందుగా హెచ్చరికలు ఇస్తాయి. రానున్న 72 గంటలు అంటే 3 రోజుల్లో సింహరాశి వారికి కొంత క్లిష్టమైన సమయం అని స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమయంలో భారీ ప్రమాదం కానీ లేదా అనుకోని సవాళ్లు కానీ వీరికి ఎదురుకావచ్చు. అయితే మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఈ సమస్యలను సులభంగా దాటవచ్చు. అయితే వారి యొక్క జీవితంలో రానున్న 72 గంటల్లో జరగబోయేది ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా తెలుసుకుందాం. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. సింహరాశి వారి యొక్క జీవితం సహజంగా రాజసత్వం కలిగింది. వీరి యొక్క స్వభావం చూస్తే కనుక ధైర్యం ఎక్కువ, ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంటుంది. కొత్త పనుల్లో ముందు ఉండటం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా సింహరాశి వారికి సహజంగానే ఉంటాయి. కాని కొన్నిసార్లు ఆత్మగౌరవం ఎక్కువ కావటం వల్ల చిన్న తప్పిదం కూడా పెద్ద సమస్యగా మారుతుంది. ఇదే స్వభావం రాబోయే 72 గంటల్లో వీరికి ప్రమాదానికి కారణం కావచ్చు. ఎందుకంటే జాగ్రత్తలు పాటించకపోతే అహంకారం, తొందరపాటు, నిర్లక్ష్యం వల్ల పెద్ద నష్టాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే 3 రోజుల్లో అంటే రాబోయే 72 గంటల్లో సింహరాశి వారికి ప్రభావం చూపే ప్రధాన గ్రహాలు చూస్తే కనుక కుజుడు అంటే అంగారకుడు. రక్త సంబంధిత సమస్యలు రావచ్చు. రహదారి ప్రమాదాలు కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే శని గ్రహం వల్ల అనుకోని ఆటంకాలు ఎదురుకావటం, దురదృష్టకర సంఘటనలు జరగవచ్చు. రాహు కేతువుల యొక్క ప్రభావం కారణంగా మానసిక ఆందోళన కలగవచ్చు, అనుమానాలు, అలాగే వంచన ఎదురుకావచ్చు. ఈ 3 రోజుల్లో ఈ గ్రహాల స్థితి అననుకూలంగా ఉండటం వల్ల జాగ్రత్తలు మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అయితే రాబోయే 72 గంటల్లో సింహరాశివారు ఎదుర్కొనే ప్రధాన ప్రమాదాలు ఇలా ఉంటాయి. రోడ్డు ప్రయాణాల్లో మీకు చిన్న చిన్న ప్రమాదాలు జరిగి గాయాలు కావచ్చు. రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అగ్ని సంబంధిత ప్రమాదాలు, గ్యాస్ విషయంలో, విద్యుత్ షార్ట్ విషయంలో, వాహన ఇంధనం విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే కుటుంబ సంబంధ సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబంలో మాటపోటు పెరగటం, పెద్దలతో విభేదాలు రావటం, పిల్లల చదువు కానీ లేదా ఆరోగ్యంపై కానీ మీరు ఆందోళన పడాల్సిన పరిస్థితులు ఎదురుకావచ్చు. ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. పెట్టుబడులు తప్పుదారిలో పోవటం, అప్పులు పెరగటం, మోసపోవటం, ఈ విధంగా ఆర్థిక సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగ జీవితంలో, వ్యాపార జీవితంలో సమస్యలు రావచ్చు. ముఖ్యమైన పనుల్లో అడ్డుకట్టలు ఎదుర్కోవటం, వ్యాపారంలో నష్టాలు రావటం, ఈ విధంగా ఏదో ఒక విషయంలో మీకు సమస్య ఎదురవటం కానీ, ప్రమాదం సంభవించటం కానీ జరుగుతుంది. కానీ దీని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరమైతే లేదు. అంటే ముందుగానే హెచ్చరించటం ద్వారా మీరు జాగ్రత్తగా ఉండటం అనేది చాలా అవసరం. దీనికి కారణం ఏంటి అంటే కనుక సింహరాశివారిలో ఎక్కువగా కోపం, అసహనం ఉండటం వల్ల ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటారు. కుజదోషం కారణంగా ఈ విధంగా జరుగుతుంది. శని ప్రభావం కారణంగా కష్టాలు పెరిగి పనులు ఆలస్యం అవ్వటం, రాహు కేతువు యొక్క ప్రభావం కారణంగా వంచనకు గురి చేసే పరిస్థితులు ఎదురుకావటం, తొందరపాటు, నేను అన్నదే సరైంది అనే అహంకారణంగా అంటే మీ యొక్క స్వభావం కారణంగా కూడా మీరు లేనిపోని సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి రానున్న 72 గంటల్లో మీరు జాగ్రత్తలు పాటిస్తే మీకు ఎదురుకాబోయే ప్రమాదం కావచ్చు, సమస్య కావచ్చు, మీ యొక్క దరిదాపుల్లోకి రాకుండా వెళ్లిపోతుంది. మీరు ప్రయాణం చేసేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవటం తప్పనిసరి. అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకండి. ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి. ముఖ్యంగా బీపీ, గుండె సమస్యలు ఉన్నవారు మీకైతేనా ఆరోగ్య విషయంలో చిన్న లోటుపాట్లు కనిపించినా సరే అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త పడండి. గ్యాస్ విషయంలో, విద్యుత్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఎవరి మాటలకు కూడా తొందరగా స్పందించకండి. శాంతంగా ఉండండి. వాదనలకు దూరంగా ఉండండి.
పిల్లలపై ఎక్కువగా శ్రద్ధ పెట్టండి. పెద్ద పెట్టుబడులు పెట్టకండి, వాటి జోలికి వెళ్లకపోవటమే చాలా ఉత్తమం. అలాగే ఎవరికీ అప్పు ఇవ్వకండి, కొత్త ఒప్పందాలు చేయకండి. సహచరుల మాటలను తేలికగా తీసుకోకండి. ముఖ్యమైన ఫైళ్లలో, డాక్యుమెంట్లలో జాగ్రత్త వహించండి. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఈ విధంగా చేయటం ద్వారా మీకు ఏదైతే సమస్య కానీ ప్రమాదం కానీ రాబోతుందో ఆ ప్రమాదం నుండి ఖచ్చితంగా మీరు బయటపడగలుగుతారు. అయితే ఈ యొక్క సింహరాశివారు ఉదయం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించండి. శనివారం రోజు శని దేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. పేదలకు అన్నదానం చేయండి. ఆవులకు ఆకులు పెట్టండి. ఎరుపు రంగు వస్త్రాలు దానం చేయండి. మంగళవారం నాడు చెట్లకు నీరు పోయండి. రాత్రి నిద్రకు ముందు ఒక గ్లాస్ నీటిలో కొంచెం పసుపు వేసి మీ ఇంటి బయట పోయండి. ఈ విధంగా చేయటం ద్వారా మీకున్నటువంటి ప్రతికూలతలు అంటే నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పాజిటివ్గా మారుతుంది. అలాగే ఈ 72 గంటలు మీరు సైలెంట్గా ఉండటమే చాలా మంచిది. ఎలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా వాటిని వాయిదా వేసుకోండి. ప్రార్థన, ధ్యానం చేయటం ద్వారా మానసిక శాంతిని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఎటువంటి విషయాన్నైనా సరే ఓపికగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం ద్వారా మీరు అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. రాబోయే 72 గంటలు సింహరాశి వారికి నిజంగా సవాలు తెచ్చే కాలం. కానీ ఈ హెచ్చరికను ముందుగానే తెలుసుకున్నందువల్ల మీరు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ప్రమాదం నుండి తేలికగా బయటపడతారు. మీకు వచ్చే సమస్యను ఖచ్చితంగా పరిష్కరించుకోగలుగుతారు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటివి ఏంటి అంటే కనుక కోపాన్ని నియంత్రించుకోండి. తొందరపాటుతనం వద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ప్రయాణాల్లో జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యంపై అశ్రద్ధ చేయకుండా ఆరోగ్య విషయంలో ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినప్పుడే శ్రద్ధ తీసుకోవటం, వైద్యుని సంప్రదించటం, హోమ్ రెమెడీస్ పాటించటం చాలా ఉత్తమం. అలాగే ఆధ్యాత్మిక పరిహారాలు పాటించండి. ఈ విధంగా మీరు 72 గంటల క్లిష్ట సమయాన్ని సులభంగా దాటేయగలుగుతారు. ఈ విధంగా 72 గంటలు మీకు ఏదైతే అశుభం కలగాల్సి ఉందో, ఏదైతే సమస్య రావాల్సి ఉందో, ఏదైతే ప్రమాదం సంభవించాల్సి ఉందో దాని నుండి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క సింహరాశివారు నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు. అలాగే ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి నమస్కారం చేయండి. సూర్యారాధన మీ యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను తీసుకుని వస్తుంది. మిగిలిన అంశాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే ఈ విధంగా ఏదో ఒక విషయంలో అంటే ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి కాబట్టి కొంతమందికి వాహన ప్రయాణాల విషయంలో ఏదైనా సమస్య కాని ప్రమాదం కాని జరగవచ్చు, లేదా కుటుంబ కలహాలు తలెత్తవచ్చు, లేదా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఏదైనా నష్టపోవటం జరగవచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా సమస్య అనేది వస్తూ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు, పరిస్థితులు ఒకే రకంగా ఉండవు. కాబట్టి మీ యొక్క జీవితంలో కూడా ఈ విధంగా సూచించిన విషయాల్లో ఏదో ఒక రకంగా ఆ ప్రమాదం కాని సమస్య కాని మీ దగ్గరికి రావచ్చు. అయితే ఈ వీడియోలో మేము చెప్పిన విధంగా మీరు జాగ్రత్తలు పాటించి పరిహారాలు పాటించడం ద్వారా ఆ సమస్యను సులభంగా అధిగమించగలుగుతారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.